హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ర్యాండమ్గా అలాగా చిన్న చిన్న బిట్లు తీసి పెడుతున్నాను. నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను. అది ఎలా ఉందో చెప్పండి మీరు. రోజు దాన్ని పూజ చేసుకుని దండం పెట్టుకుని మీకు అలాగా చూపిస్తున్నాను అనమాట. అయితే మా అత్తయ్య పచ్చళ్ళు పంపించిందనమాట. అప్పుడు అవి మా అమ్మాయి బాక్స్లోకి తీస్తుందనమాట, ఫ్రిడ్జ్లో పెట్టడానికి. స్టీల్ దాంట్లో ఉంటే పాడైపోతుంది కదా పచ్చడి, అందుకని చెప్పేసి వేరే దాంట్లో తీస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ఉందో నా స్టైల్లో చూడండి. ఓకేనా? ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్లోని కొంచెం గీ వేసాను. ఆ తర్వాత మసాలా సామాను అన్నీ వేస్తున్నాను. వేసిన తర్వాత జీడిపప్పు వేసి వేపుతున్నాను అనమాట. అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పొటాటో, ఆనియన్, మిర్చి 3 కలిపి వేసేసాను అనమాట. వేగుతుంటే తర్వాత నేను నైటే చికెను మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను గైస్. అది మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా అందులోకి వేసేసాను అనమాట. ఇప్పుడు అందులో ఏమేమి వేసానంటే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో పేస్ట్ అన్నీ వేసాను అనమాట. ఇంకా పుదీనా పేస్టు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా ఉంటేనే నేను అలా నార్మల్గా చేశానమాట. మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళే ముందు చేశానమాట బిర్యానీ. ఇప్పుడు పెడుతున్నాను మీకు. లేట్ అయింది ఏమనుకోకండి. నేను అక్కడ పక్కన రైస్ కడిగేసి పక్కన మ్యాగ్నెట్ కొంచెంసేపు అలాగ నాననిస్తున్నాను అనమాట. ఇందాక చిన్న దాంట్లో పెట్టాను, ఇప్పుడు పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేశాను గైస్. కొంచెం చిన్నది అయిపోతుంది మళ్ళీ బిర్యానీ అంతా వండేటప్పటికని పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత వాటర్ కొలిసి పోస్తున్నాను అనమాట. పోసేసిన తర్వాత అది కూడా నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేసేస్తే ఉడుకుతూ ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా. నా స్టైల్లో ఇలాగ ఉంది గైస్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మరుగుతుందన్నమాట. మరిగేటప్పుడు బియ్యం వేసేసాను. బియ్యం వేసేసి ఏమన్నా మన పల్లెటూరులో అయితే కనుక బొగ్గులు కూడా పైన వేస్తారు. అలాంటి అవైలబుల్ లేనప్పుడు కింద దలసరిగా ఉన్న బాండి పెట్టుకోవాలన్నమాట. అయినా కూడా మనము పెనం ఉంటుంది కదా, దోశల పెనం, స్ట్రాంగ్గా లావుగా ఉన్న దలసరిగా ఉన్న పెనం కూడా పొయ్యి మీద పెట్టి దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టి కుక్ చేస్తే మంచిగా ఉడుకుతుంది బిర్యానీ కూడా. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి గైస్. అంతే, రెడీ అయిపోయింది బిర్యానీ. దమ్ బిర్యానీ నేను తక్కువ చేస్తాను గైస్, దమ్ బిర్యానీ అలా రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు రైతా తయారు చేస్తున్నాను అనమాట. పెరుగు తీసుకొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేశాను అనమాట. ఏమీ లేదు, ఆనియన్స్ను, క్యారెట్, పచ్చిమిర్చి, కీరా దోసకాయలు ఉంటే అవి కట్ చేశాను అనమాట. అన్నీ కలిపేసి సాల్ట్ వేసుకుని కలిపేసి మిక్స్ చేసేసి అందులో బిర్యానీ రైతా తినేస్తాము. అంతే గైస్. మీరు ఎలా చేస్తారో నాకు చెప్తారు కదా. నచ్చిందో లేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి గైస్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకేం వీడియోస్ కావాలో కూడా చెప్పండి గైస్. ఓకేనా? అంతే గైస్. సరే అండి, ఉంటాను మరి. బాయ్ బాయ్ గైస్.